తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి కోరినన్ని లడ్డూలు ఇస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని 50 రూపాయల లడ్డూ ప్రసాదాలు అందిస్తామన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అలాగే టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన 1 లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. మాతృశ్రీ తరుగండు వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs అంటే 1,05,000 ఇచ్చేది పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం. అంటే 1,60,000 వారానికి ఇచ్చే నంబర్ చెప్తున్నాను, ఎందుకంటే రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటల్లో లేదా 15 గంటల్లో పట్టేది, డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము. అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను.